రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కావడానికి ఎంపీ మిథున్ రెడ్డి రాజమండ్రి చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన 5 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. దీంతో విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి మంజీరా హోటల్కు చేరుకున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు మిథున్ రెడ్డి. మరికొద్దిసేపట్లో ఆయన సెంట్రల్ జైల్లో కోర్టు ఆదేశాల మేరకు సరెండర్ కాబోతున్నారు. రిమాండ్ గడువు ముగియడంతో రేపు మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు ఎంపీగా ఉన్న ఆయన మధ్యంతర బెయిల్ తీసుకుని వెళ్లారు. మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు సరెండర్ కావాల్సి ఉంది. ఈరోజు సరెండర్ అవ్వడానికి ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ అవుతారు. రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. శ్రీనివాస్, నిందితుడిగా ఉన్న రాజం ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మరి సరెండర్ కావడానికి చేరుకోవడం జరిగింది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన 5 రోజుల మధ్యంతర బెయిల్ గడువు ఈ సాయంత్రం 5 గంటలతో ముగియనున్నది. దీంతో ఆయన విజయవాడ నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి వద్ద మంజీరా హోటల్ వద్దకు చేరుకోవడం జరిగింది. మరో కొద్దిసేపట్లోనే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో సరెండర్ కానున్నారు. 5 గంటల వరకు ఆయనకి సమయం ఉన్న కారణంగా ఒక 10 నిమిషాల ముందుగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లి అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఆయన లొగ్గుపోని ఉన్నారు. అయితే లిక్కర్ స్కామ్ కేసులో 47 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటి వరకు ఆయన రిమాండ్ లో మిథున్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. అయితే మరో కొద్దిగా సేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా సరెండర్ కావాల్సి ఉన్నది మిథున్ రెడ్డి. అయితే మిథున్ రెడ్డికి సంబంధించి రిమాండ్ గడువు కూడా రేపటికి ముగినున్నది. రేపు ఇక్కడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకి రోడ్డు మార్గం ద్వారా పోలీసులు ఎస్కార్ట్ సహాయంతో రేపు కోర్టులో హాజరుపరచడానికి కూడా తీసుకుని వెళ్ళనున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.